హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, నేను ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన న్యూ సిలబస్ వాళ్ళు ఉన్నారు కదా, రెగ్యులర్ వాళ్ళకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో చేశాను. సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ గురించి ఉంటుందని చెప్పాను కదా. అందులో నేను పార్ట్ 1 వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఆర్టికల్స్ అనే టాపిక్ కంప్లీట్ చేశానని చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను ప్రీమియర్ పెడతాను కదా. ఇప్పుడు లైవ్లో చూస్తున్న వారు ఏంటంటే, ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి చూసి ఈ లైవ్కి అటెండ్ కండి, ఓకేనా. చూసిన వాళ్ళైతే ఈ లైవ్లో ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ ద, ఇప్పుడు ఈ ఆర్టికల్స్ విన్న వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్స్ అనేవి నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోండి స్క్రీన్ మీద ఏముంది. ఫస్ట్ క్వశ్చన్, ఐ సా ఏ మూవీ ఎస్టర్డే అండ్ డాష్ మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మీకు టైం అనేది 10 సెకండ్స్ ఉంటుంది. విత్ ఇన్ 10 సెకండ్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. మెన్షన్ చేయని వాళ్ళు ఇంకా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ మెన్షన్ చేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్ అనేది. ఇక్కడ క్లియర్గా నేను ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుందా, యాన్ ఆర్టికల్ వస్తుందా, ద ఆర్టికల్ వస్తుందా? ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో మీరు క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ మూవీ అండ్ ఇక్కడ మూవీ డబుల్ టైం రిపీట్ అయింది, అవునా? అంటే ఒక నౌన్ అగైన్ ఓకే డబుల్ టైం రిపీట్ అయినట్లయితే ఇది మూవీ అనేది నౌన్ కదా, మూవీ మళ్ళీ రిపీట్ అయినట్లయితే రిపీటెడ్ నౌన్స్ ముందు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇప్పుడు ఇది చదివినట్లయితే ఐ సా ఏ మూవీ ఎస్టర్డే అండ్ ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. ఓకేనా, ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్ అయిందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒకసారి. మీకు 10 సెకండ్స్ టైం, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీరు ఒకవేళ కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేస్తే ఒకసారి మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చిండండి? దేర్ ఆర్ డాష్ ఫ్యూ బుక్స్ ఇన్ ద షెల్ఫ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ ద ఈ 3 ఆర్టికల్స్లో ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుందా, యానా దానా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏ ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ డాష్ పక్కకు ఫ్యూ బుక్స్ అని ఉంది కదా, ఇది తీసుకోండి. ఓకే, ఇది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను చూడండి, డాష్ ఫ్యూ బుక్స్. ఇక్కడ డాష్ ఫ్యూ బుక్స్ అంటే ఈ ఫ్యూని మనం తెలుగులో ఏ విధంగా రాస్తామండి? ఫ్యూ. ఓకేనా, ఫ్యూ అంటే మనకు ఫస్ట్ అక్షరం అనేది వా అనే సౌండ్ ఇస్తుంది, అవునా? ఫ్యూ అంటే ఫస్ట్ అక్షరం మనకు వా అనే సౌండ్ ఇస్తుంది. కాబట్టి ఈ వా అనేది కాన్సనెంట్ సౌండా, వోవెల్ సౌండా? కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. దేర్ ఆర్ ఎ ఫ్యూ బుక్స్ ఇన్ ద షెల్ఫ్. ఇప్పుడు ఇక్కడ కొందరికి డౌట్ రావచ్చు, ఇప్పుడు యాన్ అనే ఆర్టికల్ ఎందుకు రాదు సార్ అంటే, యాన్ అనే ఆర్టికల్ వోవెల్ సౌండ్ ముందు వాడతాం కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ రాదు. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? ఏ అనే ఆర్టికల్ వస్తుంది. మరి దా అనేది ఆర్టికల్ ఎందుకు రాదు ఇక్కడ అంటే, ఇప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ అంటున్నాడు కానీ
ఆ బుక్స్ యొక్క పేర్లను తెలియజేస్తున్నాడా? సో పర్టికులర్ బుక్, ఇంగ్లీష్ బుక్కా, తెలుగు బుక్కా, ఇవన్నీ మెన్షన్ చేయట్లేదు కాబట్టి సో పర్టికులర్ థింగ్ లేనందువలన దీన్ని మనం దాని ఆర్టికల్ని యూజ్ చేయడానికి మైనస్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. దేర్ ఆర్ ఏ ఫ్యూ బుక్స్ ఇన్ ద షెల్ఫ్. ఓకేనా. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి క్లియర్గా. మీకు టైం అనేది 10 seconds ఇస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, యువర్ టైం ఎండ్స్. ఇప్పుడు ఇక్కడ దెర్ ఈజ్ డాష్ లిటిల్ ప్రోగ్రెస్ ఇన్ ద అకాడమిక్స్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ అనే ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాన్ అనే ఆర్టికల్ యూజ్ అవుతుందా లేదా అనేది ఏ అనే ఆర్టికల్ వాడినప్పుడు తెలుస్తుంది మనకు. ఇప్పుడు డాష్ పక్కకు ఏముందండి? ఇక్కడ లిటిల్ ప్రోగ్రెస్ ఉంది. ఈ డాష్ ముందు లిటిల్ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ లిటిల్ అనేది మనకు ఈ వర్డ్, ఈ లిటిల్ అనే వర్డ్ని మనకు తెలుగులో గుర్తుంచుకోండి మీరు. లిటిల్ అనేది మనం ఏ విధంగా రాస్తాం? లీ ఫస్ట్ ఏం సౌండ్ వస్తుంది? లీ అంటే లా అనే సౌండ్ వస్తుంది. లా. లిటిల్లో మనం ఫస్ట్ అక్షరం లా అనే సౌండ్ ఇస్తుంది కాబట్టి ఈ లా అనేది కాన్సనెంట్ సౌండా, వోవెల్ సౌండా? ఈ లా అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏంటి? ఏ. దేర్ ఈజ్ ఏ లిటిల్ ప్రోగ్రెస్ ఇన్ ద అకాడమిక్స్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో అందరూ కామెంట్లో ఆన్సర్ తెలియజేయాలి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా, రాము ఈజ్ డాష్ లాయర్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ శివ ఈజ్ డాష్ ఇంజనీర్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు చదివేటప్పుడు మనకు తెలుస్తుందండి. ఇక్కడ మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుందా లేదా యాన్ అనే ఆర్టికల్ వస్తుందా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అయినా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డాష్ పక్కకు మనకు లాయర్ ఉంది. ఈ లాయర్ అనేది ఈ వర్డ్ ఉంది కదా, మనకు తెలుగులో ఇట్లా రాస్తాం కదా, లాయర్. ఓకేనా, లాయర్ ఇలా రాస్తాం కాబట్టి మనకు ఈ ఫస్ట్ అక్షరం ఏ సౌండ్ ఇస్తుంది? లా సౌండ్ ఇస్తుంది. ఇక్కడ లా అంటే మనకు కాన్సనెంట్ సౌండ్ కదా. ఇక్కడ లా అనేది కాన్సనెంట్ సౌండా, వోవెల్ సౌండా? ఒకసారి ఐడియా తెచ్చుకోండి మీరు. కాన్సనెంట్ సౌండ్. ఓకే, ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియో నేను ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు లా ముందు ఏం వాడతాం మనం? ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? రాము ఈజ్ ఏ లాయర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ శివ ఈజ్ డాష్ ఇంజనీర్ అన్నాడు. ఇప్పుడు డాష్ ఇంజనీర్, ఇప్పుడు ఇంజనీర్లో మనకు ఫస్ట్ అక్షరం ఏ సౌండ్ ఇస్తుంది? ఈ సౌండ్ ఇస్తుంది కదా, ఇంజనీర్. ఈ కదా ఫస్ట్ సౌండ్. సో ఈ అనేది వోవెల్ సౌండా, కాన్సనెంట్ సౌండా? ఓకే, వోవెల్ సౌండ్. సో వోవెల్ సౌండ్స్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని వాడతామండి. ఓకేనా, ఇప్పుడు క్లియర్ కదా. శివ ఈజ్ యాన్ ఇంజనీర్. అర్థమైంది అనుకుంటున్నాను. రాము ఈజ్ ఏ లాయర్, శివ ఈజ్ యాన్ ఇంజనీర్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద అవపడుతుంది. క్లియర్గా చూసి ఆన్సర్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఎవరైతే కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేశారో మీ ఆన్సర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూసుకోండి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్లియర్గా. ఒకసారి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చూడండి. అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇక్కడ మీకు నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చెప్పాను. నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్పాను మీకు క్లియర్గా. నేను నోట్స్లో కూడా క్లియర్గా రాయించాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే మనకు
దీని ముందు ఏ అనే ఆర్టికల్ వస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎలాగంటే నేను చెప్పాను ఇక్కడ మిస్టర్, మిస్టర్, మిస్, ఓకే, కొన్ని వర్డ్స్ స్పెషల్ వర్డ్స్ వచ్చినప్పుడు మిస్టర్ కానీ, మిస్ కానీ, మిస్సెస్, డాక్టర్, ప్రొఫెసర్, సైంటిస్ట్ కొన్ని షార్ట్ ఇట్లా వచ్చినప్పుడు దాని ముందు ఏ అనే ఆర్టికల్ వస్తుందని క్లియర్గా నేను చెప్పాను. ఓకేనా, మీరు మొత్తం సెంటెన్స్ చదవకుండా కానీ ఇక్కడ ఈ వర్డ్ ఇక్కడ ఉంది కదా మిస్టర్, మిస్, మిస్సెస్ ఇలా వచ్చినప్పుడు వాటి ముందు ఏ అనే ఆర్టికల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చదవండి ఇప్పుడు, ఈ మిస్టర్ రాహుల్ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ ద కేస్. ఇలా మీకు ఇది గుర్తుండకపోవచ్చు, ఈ మిస్టర్ ముందు మిస్సెస్ ముందు ఏ వస్తుందా యాన్ వస్తుందా కొద్దిగా డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ చూడండి డాష్ పక్కకు మనకు మిస్టర్ రాహుల్ అని ఉంది. ఇప్పుడు మిస్టర్ ని మనం తెలుగులో రాసినప్పుడు ఇలా మీ రాస్తాం కదా ఫస్ట్ అక్షరం. సో ఈ మీ అనే అక్షరం మా కదా, అవును కదా, మీ అనేది మా, మా సౌండ్ ఇస్తుంది. సో మా అనేది కాన్సనెంట్ సౌండా వోవెల్ సౌండా? కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్స్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఇది క్లియర్ కదా. ఒకవేళ మీకు అలా కన్ఫ్యూజన్ అయితే ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఇక్కడ మనకు ఏమొస్తుందంటే ద అనే ఆర్టికల్ వస్తుంది. ద. హీ సా ద డాక్టర్ హూ వాజ్ ఆన్ డ్యూటీ. హీ సా ద డాక్టర్ హూ వాజ్ ఆన్ డ్యూటీ. ఎలా ద అనే ఆర్టికల్ వస్తుందంటే మీకు ఇక్కడ క్లియర్ గా పర్టికులర్ థింగ్ ని మెన్షన్ చేశాడు. ఇక్కడ పర్టికులర్ పర్సన్ ఎవరు? డాక్టర్. ఓకే, క్లియర్ గా ఇక్కడ చూసుకోండి, డాక్టర్, డాక్టర్ ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డాక్టర్ లో మనకు ఫస్ట్ సౌండ్ వచ్చేసి డా అనే అక్షరం వస్తుంది, డా అనే సౌండ్ ఇస్తుంది కదా. ఈ డా అనేది ఓవెల్, ఇక్కడ ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అని ఐడియా ఉంటుంది మీకు. ఏంటి డా అనే అక్షరం సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ముందు ఏ అనే ఆర్టికల్ వాడతాం కదా సార్, మీరు దా అనేది అంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఎలాగంటే ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేశాడు, ఈ సా డాక్టర్ హూ వాజ్ ఆన్ డ్యూటీ. ఎవరిని చూశారు? ఇక్కడ పర్టికులర్ గా డాక్టర్ ని మెన్షన్ చేశారు. ఎవరు? ఈ సా. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఇక్కడ డాక్టర్ అనే వర్డ్ ఇవ్వలేదండి. ఓకే, డాక్టర్ అనే వర్డ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సా హూ వాజ్ ఆన్ డ్యూటీ అంటే అది పర్టికులర్ గా మెన్షన్ చేయనట్టు, ఇక్కడ దా అనే ఆర్టికల్ రాదు, ఏ ఆర్టికల్ రాదన్నట్టు. ఓకేనా, ఇప్పుడు క్లియర్ గా చూసుకున్నట్లేదు మీకు ఇక్కడ డాక్టర్ పర్టికులర్ గా మెన్షన్ చేశారు, ఎవరినైతే చూశాడో. ఈ సా ద డాక్టర్ హూ వాజ్ ఆన్ డ్యూటీ పర్టికులర్ గా మెన్షన్ చేసినప్పుడు దాని ముందు మనం దా అనే ఆర్టికల్ వాడతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి అందరూ ఆన్సర్ చేయాలి. తక్కువ మంది ఆన్సర్ చేస్తున్నారు చూస్తున్నవారు. చూస్తున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ ని తెలియజేయండి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 7th క్వశ్చన్ కి ఆన్సర్ తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఓకే, మీ ఆన్సర్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. ఓకే, అందరు కరెక్టే పెట్టారా? ఇక్కడ ఐ బాట్ ఏ పేర్ ఆఫ్ న్యూ షూస్, ఐ బాట్ ఏ పేర్ ఆఫ్ న్యూ షూస్. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఎలా వచ్చింది సార్ అంటే, ఇక్కడ డాష్ ముందు మనకు పేర్ అనే వర్డ్ అవుపడుతుందా? ఆ పేర్ అనే వర్డ్ని మనం తెలుగులో ఇలా రాస్తాం. ఓకే, ఇక్కడ పేర్ అనేది ఇలా రాస్తాం. మనకు ఫస్ట్ అక్షరం ఏముంది? పా ఉంది, అవునా? అది పే కదా, మనకు పా అనే సౌండ్ ఇస్తుంది కదా. సో పా అనేది వోవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా? పా అనే అక్షరం కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఈ కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా? ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. ఇట్స్ రైనింగ్, డూ యూ నీడ్ యాన్ అంబ్రెల్లా? యాన్ అంబ్రెల్లా వస్తుంది. యాన్ అనే ఆర్టికల్ యూజ్ అవుతుంది ఇక్కడ. ఎలా సార్ అంటే, ఇక్కడ అంబ్రెల్లా 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 అన్న క్వశ్చన్ మార్క్ ఉంది, క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ అంబ్రెల్లా అంబ్రెల్లా అంటే మనకు ఫస్ట్ ఏ సౌండ్ ఇస్తుందండి? అంబ్ అంటే ఆ, ఫస్ట్ అక్షరం ఆ వస్తుంది. ఆ సౌండ్ అనేది మనకు ఓవెల్ సౌండ్ కిందకి వస్తుందా, కాన్సనెంట్ సౌండ్ కిందకి వస్తుందా? ఓవెల్ సౌండ్ కాబట్టి సో ఓవెల్ సౌండ్స్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ వాడతాం. యాన్ అంబ్రెల్లా. ఓకే, ఇక్కడ 10th క్వశ్చన్ కి మీరు ఆన్సర్ తెలియజేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ మనకు దా అనే ఆర్టికల్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకు దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, ఎలా వస్తుందంటే ఇక్కడ ద నైట్ ఈజ్ క్వైట్. ఇక్కడ నైట్ ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోండి. మనకు నైట్ అనేది ఒక డేని తెలియజేస్తుంది కదా. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలా తెలియజేస్తుంది కదా. అలా తెలియజేసే వాటి ముందు మనకు ద అనే ఆర్టికల్ వస్తుంది. ద నైట్ ఈజ్ క్వైట్. ఓకే, ద నైట్ ఈజ్ క్వైట్. నేనేం చెప్పాను? ఇట్లా డాష్, ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి, డాష్ ఒక ఏమైనా నౌన్ పేరు ఉన్నట్లయితే ఇక్కడ డాష్, ఇక్కడ ఫస్ట్ అది అలా ఉన్నట్లయితే మనకు మాక్సిమం దా అనే ఆర్టికలే వస్తుంది. ఇది క్లియర్ గా గుర్తుంచుకోండి. మరి ఇక్కడ దా అనే ఆర్టికల్ ఎలా వచ్చింది సార్ మీకంటే, ఇక్కడ చూసుకోండి క్లియర్ గా పర్టికులర్ గా మెన్షన్ చేశాడు కదా, లుక్ ఎట్ డాష్ విమెన్ ఓవర్ దేర్. ఇక్కడ పర్టికులర్ గా ఒక ఉమెన్ గురించి మెన్షన్ చేశారు. లుక్ ఎట్ ఉమెన్ ఓవర్ దేర్ అన్నాడు. అక్కడున్న ఆమెను చూడంటే క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఉమెన్ ముందు మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుంది, ఏ అనే ఆర్టికల్ వస్తుంది అండ్ దా అనే ఆర్టికల్ వస్తుంది. రెండు రకాలుగా మనం థింక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏ అని వచ్చింది అనుకోండి, లుక్ ఎట్ ఏ ఉమెన్, లుక్ ఎట్ ఏ ఉమెన్ ఓవర్ దేర్. ఈ సెంటెన్స్ అనేది మీకు కరెక్ట్ గా అనిపించిందా? కరెక్ట్ గా లేదు కాబట్టి సో మనం ఏ అనేది యూజ్ చేయకూడదు. మీరు థింక్ చేయాలి, ఆలోచిస్తూ ఆన్సర్ పెట్టాలి. ఓకేనా, పర్టికులర్ గా మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ద, లుక్ ఎట్ ది ఉమెన్ ఓవర్ దేర్, షీ ఈజ్ మై మదర్. ఇక్కడ క్లియర్ గా ఈ ఉమెన్ ఎవరట? మదర్. టోటల్ గా సెంటెన్స్ అందుకే చదవాలి. ఓకే, లుక్ ఎట్ ద విమెన్ ఓవర్ దేర్, షీ ఈజ్ మై ఎవరట? మదర్. క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా ఆ ఉమెన్ ఎవరని చెప్పారు? ఇక్కడ ఉమెన్ అనే మదర్ అని చెప్పాడు కదా. విమెన్ ని మదర్ తోని ఇక్కడ మెన్షన్ చేస్తారు, పర్టికులర్ గా మెన్షన్ చేసినందుకు సో ఇక్కడ దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, డా. ఇప్పుడు నెక్స్ట్ 11th అండ్ 12th క్వశ్చన్స్ క్లియర్ గా మెన్షన్ చేయండి. మీకు నేను ఇచ్చే సెకండ్స్ ఎంత? 10 సెకండ్స్. ఈ 2 క్వశ్చన్స్ కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, మీ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ వస్తుంది, ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వస్తుంది, ఇక్కడ ద అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా, మనకు సెంటెన్స్ అవుపడడం తోటే మీకు క్లియర్ గా మైండ్ లోకి రావాలి. ఓకేనా, ఎలాగంటే ఇక్కడ యాన్ ఎలా వస్తుంది అనేది చెప్తాను వినండి. ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ నేను చెప్పినట్టు వాడండి.
ఇటాలియన్. ఇటాలియన్ అంటే ఫస్ట్ అక్షరంలో ఏ సౌండ్ వస్తుందండి? ఈ. ఇటాలియన్. ఈ అంటే ఈ సౌండ్ వస్తుంది. ఈ అనే అక్షరం, ఈ సౌండ్ అనేది ఓవెలా కాన్సనెంటా? ఈ అనే సౌండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి ఈ ఓవెల్ సౌండ్ మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ యూరోపియన్. యూరోపియన్ అంటే ఫస్ట్ లో ఏ సౌండ్ వస్తుంది? యు అంటే యా సౌండ్. యా. క్లియర్ గా అర్థం చేసుకొని ఒక నోట్బుక్ లో రాయండి. ఇక్కడ యూరోపియన్ ని మనం తెలుగులో ఇలా రాస్తాం కదా, ఇక్కడ యు అంటేదే కదా ఫస్ట్ అక్షరం. యు అంటే యా సౌండ్ ఇస్తుంది. యా అంటే ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా? కాన్సనెంట్ సౌండ్ కాబట్టి కాన్సనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ వాడతాం. ఓకేనా? ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ వాడతాం. ఇక్కడ ఏంటి? పీటర్ ఈజ్ అన్ ఇటాలియన్, బెన్ ఈజ్ అ యూరోపియన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ దా ఎలా వచ్చింది సార్ అంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఈజ్ డాష్. ఓకే, ముఖేష్ అంబానీ ఈజ్ డాష్ బిల్ గేట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ముఖేష్ అంబానీని ఎవరితో పోల్చిల్లు? ఇక్కడ బిల్ గేట్స్ తో పోల్చిల్లు. కాబట్టి ఒక పర్సన్ ని ఇంకో పర్సన్ తో పోల్చినట్లయితే, కంపేర్ చేసినట్లయితే వాటి ముందు మనకు దా అనే ఆర్టికల్ వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? మీకు ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి ఇలా క్వశ్చన్స్ ఉండి ప్రాక్టీస్ బిట్ లో ఇక్కడ కింద ఆన్సర్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను. ఎవరైతే నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో ఇది ఒకసారి గమనించి చెక్ చేసుకోండి. క్లియర్ గా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియో మనకు ప్రిపోజిషన్స్ వీడియో ఉంటుంది. ఓకేనా? అది కంపల్సరీ అందరూ చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది అర్థమవుతేనే మనకు సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీకు తెలుసు అందరికీ, మనకు సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ లో ఆర్టికల్స్ నుంచి అలాగే ప్లస్ ప్రిపోజిషన్స్ నుంచి ఈ రెండు టాపిక్లో నుంచి మనకు 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ 5 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయినాయి టాపిక్ అనేది. నెక్స్ట్ ప్రిపోజిషన్ వీడియో చేస్తాను నేను, తప్పకుండా అందరూ చూడాలి. సో అది మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అందరికి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే విధంగా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.